ఇవాళ అంటే మార్చి 18వ తారీఖు తర్వాత నేను ప్రపంచాన్ని చూడలేదు. కానీ ఇవాళ అంటే 2 ప్రెస్ మీట్లు జరిగినా కూడా మీకు తెలిసే ఉంటాయి. మా ఇంట్లోనే జరిగినాయి. మా ఇంట్లో తోటలో ఒక సోషల్ డిస్టెన్సింగ్ పెట్టుకుని జరిగినాయి. కాకపోతే ఇవాళ ప్రత్యేకంగా నేను బయటికి రావడానికే డిసైడ్ చేసుకుని బయటకు వచ్చాను. దాని ప్రాముఖ్యతని ఏంటి, ఎందుకు బయటకు వచ్చారు అని చెప్తాను. ఆహా ఎప్పుడో ఫిబ్రవరిలో లాంచ్ చేశాం. ఇంత పెద్దది మేము లాంచ్ చేసినప్పుడు మాకొక నిర్దిష్టమైన ప్లాన్ అది ఉండాలి కదా. సో మన ప్లాన్స్ అన్నీ పక్కన పెడుతూ కోవిడ్ వచ్చి మన మీద పడిపోయింది. బట్ అంతకుముందే మనకి ఈ మన ఆహాని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి మనం ఏమేమి చేయాలి అని ఆలోచించినప్పుడు మన సమంత గారితో ఒక పెద్ద టాక్ షో చేయాలి. చేసి దానికి ఎంతోమంది సినిమా ఆర్టిస్టులు కానీ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ కానీ వీళ్ళందరూ వచ్చి అందులో పాల్గొంటే అది ఒక పెద్ద షో అవుతుంది కదా. ఇది నార్మల్గా అన్ని టాక్ షోల్లాగా ఉండే షో కాదు. ఈ షోలో ఒక ప్రత్యేకత ఏంటి అనేది ఆమె వచ్చినప్పుడు సమంత గారి ద్వారానే వింటా ఉన్నాం. ఇప్పుడు ఆహా వాళ్ళు అన్ఫోల్డింగ్గా ప్లాన్ చేశారనమాట. అంటే నేను మాట్లాడిన తర్వాత సమంత గారు వచ్చిన తర్వాత ఈ తెర ఏదో కట్టారు. ఆ తెర ఎందుకు తెరుస్తారు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాము. మాకు ఇలాంటి పెద్దది పెట్టినప్పుడు ఎంత పెద్దవాళ్ళం అయినా కూడా భయం వేస్తూ ఉంటుంది కదా, ఎలాగా ఏంటి అని. అలాంటిది ఇటువంటి కోవిడ్ టైంలోనూ ఎక్కువ మేము అనుకున్న ప్రోగ్రామ్స్ ఇంకా తీసుకురాలేని టైంలోనే ఇంకా మాకు ఈ రోజుకి వాట్ ఇస్ ద నంబర్ టుడే అజిత్ ఆఫ్ 18 మిలియన్ విజిటర్స్ ఆల్రెడీ మన వెబ్సైట్లోకి కానీ దీనికి కానీ వచ్చి చూసి దీన్ని ఆ 18 మిలియన్ ఇవాళ రీచ్ అవడం అనేది మాకు చాలా ఆనందం. సో ఇటువంటి దీన్ని నెక్స్ట్ లెవెల్కి ఏమి తీసుకెళ్తున్నామో అందులో ఏమేమి రాబోతున్నాయి అనేది దీపావళి రోజున మళ్ళీ మీ అందరినీ కలిసి ఆ దీపావళి రోజున చాలా పెద్ద ప్రోగ్రాం ఒకటి ఉంది. ఆ ప్రోగ్రాంలో నెక్స్ట్ దీపావళి నుంచి దీపావళి వరకు ఏం చేయబోతాము అనే ఆ కార్యక్రమాలన్నీ ఆ రోజు మీకు వివరంగా చెప్తాము. కానీ ఇవాళ ఈ షో గురించి మనం అందరూ ఇక్కడికి వచ్చి కలిసాం కాబట్టి నేను అయ్యేమీ చెప్పట్లేదు, అది ఆ రోజు చెప్తాను. ఇవాళ ఈ షోకి నేను ఎందుకు వచ్చానో మీకు చెప్పాను. నా తర్వాత పని ఏంటి ఇప్పుడు చెప్పుద్ది. ఏంటంటే సెట్ రివీల్ చేద్దాం సార్. అంటే షో నేమ్ అన్ని జనాలకి రివీల్ చేస్తే అక్కడ నుంచి వీ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో ఓకే, మీకు ఇక్కడ ఏంటంటే మనం రెగ్యులర్గా ఒక యాంకర్ని తెచ్చుకుంటాం కదా. మనకి ఇవన్నీ చెప్పి యాంకర్ చేయడానికి మన ఆహాలో పనిచేస్తున్న ఈమె నేనే చేసేస్తాను సార్. అంటే ఆహాలో చాలామంది యూత్ ఒక 40-50 మంది పిల్లలు అక్కడ తిరుగుతూ ఉంటారు అనమాట. అందులో ఎదుర్కొంటా సార్ ఎందుకు సార్ నేను చేసేస్తాను సార్ మన ఆహాకి అంది. బాగా చేస్తున్నావే, ఇంకా ఎగరాలి నువ్వు. సరే అయితే నౌ లెట్ us reveal this. Yes. Who is going to do that? Ready? సామ్జామ్ లైట్లు వెలుగుతున్నాయి వెనకాల. ఏం సార్ శామ్ జామ్ అని కింద సమంత చూసిన తర్వాత ఆహా కర్వ్ ఎంత పైకి వెళ్తుంది అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ షోలో జరిగిన విశేషాలు కానీ ఈ షో ఎంత పెద్ద షో అవ్వబోతుందని కానీ సౌత్ ఇండియాలో ఇంత పెద్ద షో జరగలేదు ఇటువంటిదని చెప్పడానికి కానీ ఇటువంటి షో చూసినప్పుడు తెలుస్తుంది మీకు మేము చెప్పేదానికన్నా. బట్ ఈ షోలో కొన్ని విశేషాలు ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ యాజ్ గుడ్ యాజ్ ఎనీ అదర్ టాక్ షో ప్లీజ్. ఇందులో బోల్డ్ సోషల్ రీజన్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపి నేను చెప్పడం కరెక్ట్ కాదు. మన సమంత గారు వచ్చిన తర్వాత ఆమె వివరంగా చెప్పబోతారు. నేను సింపుల్గా ఒక సెంటెన్స్లో చెప్పేది ఏంటంటే ఇలాంటి చాలా చేయబోతున్న ఆహాకి ఇది ఒక మొదటి మెట్టు. మేము ప్రారంభించిన తర్వాత ది బిగ్గెస్ట్ షో విల్ బి ది శామ్ జామ్, అదే చెప్పగలను. Thank you, sir. But before calling Samantha Garu, we have to call somebody else. నేను చెప్తాను.
నందిని రెడ్డి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. నందిని రెడ్డి ఇండస్ట్రీలో చాలామందికి నచ్చిన మనిషి. అలా కాకుండా ఒక చిన్న ఫైర్ బ్రాండ్, తనకి నచ్చితే నచ్చింది, నచ్చకపోతే దాన్ని చంపేస్తుంది అక్కడే పెట్టి. అటువంటి ఆ ఫైర్ బ్రాండ్ నాకు చాలా ఇష్టం. నాకు చాలా రోజుల నుంచి మేమిద్దరం ఫ్రెండ్స్. సరే నువ్వు వచ్చి ఈ షో చెయ్యాలి అని అడిగినప్పుడు దీని లోతంతా నాకు తెలుసు. పాపం తనని తీసుకుని వెళ్ళి ఆ షోలో తోసి వదిలేశాను. ఆ తర్వాత మధ్యలో ఒకసారి ఫోన్ చేసి, సార్ ఏంటి సార్ నన్ను ఏంటి షోలో తీసుకొచ్చారు, ఏంటి సార్ ఇది అని. అందుకనే ఇవన్నీ నువ్వే చేయగలవు గనక, ఆ సమర్థత నీలోనే ఉంది గనక నిన్నే ఈ షోకి ఎన్నుకున్నాను అంటే, ముందు తిట్టుకుంటూ తర్వాత ఏడ్చుకుంటూ తర్వాత చివరికి వచ్చిన తర్వాత నవ్వుకుంటూ చాలా టెన్షన్స్ ఫేస్ చేసి ఈ షోని టోటల్గా భుజం మీద మోసుకుని వెళ్తున్నా మన నందిని రెడ్డిని రమ్మని చెప్తున్నాను. నందిని ప్లీజ్ కమ్. వెల్కమ్ నందిని గారు. థ్యాంక్ యూ. సో నిన్న ఫస్ట్ షూటింగ్ మొదలైనట్టుంది అండ్ ఐ హర్డ్ దట్ చాలా క్రేజీగా ఉండింది డే, అసలు రెస్ట్లెస్గా ఉండిందని. వుడ్ యూ దాని గురించి కొంచెం మొదలుపెట్టి విల్ గో టు ద రెస్ట్ ఆఫ్ ద కాన్వర్సేషన్. చెప్తాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత నేను ఒక ప్రెస్ ఈవెంట్ అటెండ్ అవుతున్నాను. నిజంగా అసలు వేరే ప్రపంచంలో ఉన్నాం మనం ఈ మధ్య. బట్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. అండ్ అరవింద్ సార్, థ్యాంక్ యూ. ఆ థ్యాంక్ యూ వెనకాల ఉన్న వెటకారం, మమకారం అన్నీ ఆయన అర్థమైంది. సో బేసిక్గా ఈ శామ్ జామ్ అనే షో చేయడానికి 2 కారణాలు. ఒకరు స్టేజ్ పైనే ఉన్నారు, ఇంకొకరు రాబోతున్నారు. వీళ్ళిద్దరూ ఏది అడిగినా నేను నో అనే పరిస్థితిలో ఉండను కాబట్టి వీళ్ళిద్దరూ పట్టుకొని తోసేశారు నన్ను ఈ హోమగుండంలోకి. సో నేను ఇప్పటివరకు చేసిన సినిమాలే అండి మోస్ట్లీ. డీ లాంటి రియాలిటీ షోస్ చేసినా కూడా ఐ వాజ్ నెవర్ ఇన్ ద పీసీఆర్ రూమ్. సో నిన్న ఆ పీసీఆర్ అనే ఒక పిచ్చి ప్రపంచంలోకి నన్ను తోసేశారు. బేసిక్గా సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక మానిటర్ ఉంటుంది. అక్కడ ఎవడు సైలెంట్ లేకున్నా ఒక చిన్న సౌండ్ వచ్చినా కూడా గట్టిగా అరిచేస్తాను. నేను సైలెన్స్ అంటాను, అప్పుడు టేక్ జరుగుతుంది. ఇక్కడ నేను అరిచినా ఇంకో 30 మంది ఉన్నారు నా చుట్టూ నాకంటే గట్టిగా అరిచేవాళ్ళు. సో వాళ్ళందరూ అరుస్తున్నప్పుడు నేను ఏం జరుగుతుందో ఫోకస్ చేసి దాంట్లోంచి సమంత క్యూజ్ ఇచ్చి దాంట్లోంచి సమాధానాలు ఇచ్చి పనిచేయాల్సి వచ్చింది. నా జీవితంలో ఇంత గట్టిగా ఒక 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 ఇంత డిఫికల్ట్ సిచ్యువేషన్ నేను ఎప్పుడూ ఫేస్ చేయలేదు. నిజంగా నిన్న 2-3 సార్లు ఎవరినో కొట్టేద్దాం అనుకున్నాను, లేకపోతే పారిపోదాం అనుకున్నాను. కేవలం అక్కడి నుంచి అరవింద్ గారి ఫేసు ఇటు సమంత ఫేసు ఆపేసింది నన్ను. సో బట్ ఇట్స్ బిన్ అ వెరీ యునీక్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ శామ్ జామ్ టీమ్ యాక్చువల్లీ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద కంట్రీ. చాలా పెద్ద పెద్ద షోస్ చేస్తున్నారు. కాఫీ విత్ కరణ్, అమితాబ్ బచ్చన్ గారి కౌన్ బనేగా కరోర్పతి. సో ద టెక్నికల్ టీమ్ మొత్తం ది బెస్ట్ ఇన్ ద కంట్రీ. సో వాళ్ళతో వర్క్ చేయడం, వాళ్ళ నుంచి చాలా నేర్చుకున్నాను. సో ఇట్స్ బిన్ అ వెరీ యునీక్ అండ్ అమేజింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ షో మీరు చూస్తారు త్వరలో. అండ్ ఈ షో జస్ట్ ఇంకొక టాక్ షో కానీ జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కానీ కాదు. ఇట్స్ గోయింగ్ టు బి అ లాట్ మోర్. అండ్ దీని గురించి నాకంటే బాగా ఇంకా సమంత గారు కూడా మాట్లాడతారు, బికాజ్ ఇట్ ఇస్ హర్ షో. సో ఐ బిలీవ్ షీ షుడ్ టాక్ అబౌట్ ఇట్. మిమ్మల్ని చూడటంలో సో చాలా ఆనందంగా ఉంది. ఇట్స్ బిన్ వెరీ డిఫికల్ట్ టైమ్స్. సో ఐఎమ్ సో హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ హియర్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ద శామ్ జామ్. Let's all be seated. Today I am taking on the role of the host. So మిగతా డిస్కషన్ చేసే ముందు మాకు ఐ వాంట్ టు అండర్స్టాండ్ కోవిడ్ పీరియడ్ ఎలా ఉండింది మీకు. లైక్ వీ సా యూ డూ చాలా డిఫరెంట్ థింగ్స్, లైక్ యూ టుక్ ఆన్ సస్టైనబుల్ యునో ఫుడ్ అండ్ స్టఫ్. ఏం చేశారు? లైక్ వాట్ హెస్ ద పీరియడ్ బీన్ లైక్ ఫర్ యూ?
చాలా రోజుల తర్వాత టైం ఇంట్లో ఇంత టైం స్పెండ్ చేయడం దొరికింది. ఐ నో ఇట్స్ బిన్ వెరీ వెరీ డిఫికల్ట్ ఆన్ మెనీ పీపుల్, చాలా లాస్ ఆఫ్ జాబ్స్ అండ్ health, so I have nothing to complain about. It's been a very gratitude undi. చిన్న చిన్న విషయాలకి చాలా గ్రాటిట్యూడ్ ఉంది. ఇప్పుడు ముందు జస్ట్ ఒకే పని మీద ఫోకస్, కానీ ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు, వాళ్ళ హెల్త్, ఫ్యామిలీ అవన్నీ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో as much as it is a pandemic, it has also been a great learning experience. సో ఇన్ని రోజుల తర్వాత మీడియా ముందు రావడం అండ్ యూనో ఇంటరాక్టింగ్ విత్ ఫ్యాన్స్ ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ వెరీ హ్యాపీ టు, ఏంటి ఈ 7 months కదా, ఏదో దారి కనపట్లేదు. లైక్ ఇట్ వాజ్ జస్ట్ లైక్ కనపడట్లేదు. ఎక్కడ ఎప్పుడు వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, వెన్ విల్ వి మీట్ పీపుల్, ఫెమిలియర్ ఫేసెస్. సో చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు నేను ఇంతకు ఎంట్రీలో చాలామంది ఫెమిలియర్ ఫేసెస్ చూశాను అండ్ వాళ్ళందరూ చాలా మంచి హెల్త్లో ఉన్నారు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు సీ ఆల్ మై ఫ్రెండ్స్ ఇన్ ద మీడియా హియర్. సో ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇవాళకి రెలవెంట్. సో ఈ షో గురించి ఎవరు బ్రీఫ్ చేస్తున్నారో టాకింగ్ అబౌట్ హౌ ఈ షో ఇన్స్పైర్ చేస్తుంది, అలానే ఎంటర్టైన్ చేస్తుంది, అలానే ఒక ఆనందాన్ని కూడా పంచుతుంది. సో ఈ మూడు కలిపి ఉండే షో గురించి టెల్ us సంథింగ్. శామ్ జామ్ పెద్ద ఛాలెంజే సార్, ఇది చాలా పెద్ద ఛాలెంజ్ నాకు. అంటే యాక్టింగ్ చాలా ఈజీ. నిజానికి ఇద్దరం మేము నిన్న పారిపోదాం అనుకున్నాం, పారిపోయి అరవింద్ సార్కి సార్ సారీ సార్ అని మెసేజ్ ఇప్పుడు ఎవరైనా ఇంకొక హోస్ట్ వస్తే నేను వెంటనే వెళ్ళేసాను అలా. అమ్మో, అంటే హోస్టింగ్ ఇస్ నో ఈజీ జోక్. నిన్న అయితే నేను అన్ని కొట్టుకున్నావు. వెల్, బట్ నాకు ఎందుకు అట్రాక్ట్ అయింది ఈ షో అంటే, నా పర్సనాలిటీకి ఇది ఒక ఎక్స్టెన్షనే ఖచ్చితంగా శామ్ జామ్. బట్ ఇట్ ఆల్సో హ్యాస్ అ లాట్ ఆఫ్ పర్పస్, అ లాట్ ఆఫ్ హార్ట్. అండ్ ఎస్పెషలీ ఇప్పుడు ఉన్న ఈ పాండమిక్ ఈ టైమ్స్లో ఒక ద షో అంటే ఇంకా ఒక శామ్ జామ్కి ఇంకా ఒక వర్డ్ చెప్పాలంటే ఇట్ విల్ క్రియేట్ హ్యాపీనెస్. సో అందుకే నాకు ఇది ఈ టైంలో ముఖ్యం అనిపించింది. And that's why I agreed to take on this challenge. I hope it works out. ఈరోజు బ్రేక్ ఇవ్వలేదా మీరందరికీ? సమంత గారు చెప్పడానికి కొంచెం సందేహించింది కానీ, లేకపోతే సాఫ్ట్గా చెప్పింది కానీ ఏంటంటే, ఇటువంటి ఈ షోలో నన్ను అరవింద్ గారు దింపుతారని అనుకోలేదు, దిగిపోయిన తర్వాత పారిపోదామని అనిపించింది, కానీ పారిపోవడానికి వీల్లేని కమిట్మెంటు, ఇంత ఇది చెప్పి ఆమెకి ఈ షోకి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక చిన్న ఇది చెప్పాలి. ఈ షో మీ పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేయాలి, ఇది షో మా అవసరాలని రిఫ్లెక్ట్ చేయడం కాదు, మీ పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేసేలాగా ఉండే షో అయితే బాగుంటుంది అని దీన్ని డిజైన్ చేసింది కూడా. అంటే ఇందులో సోషల్ కాసు, ఒకరి జీవితాలని మార్చడానికి సంబంధించి ఇవన్నీ చేయడానికి ఈ షోని అలాగే ఇంబైబ్ చేస్తూ ఈ షోని డిజైన్ చేశారు. ఆ డిజైన్ చేసిన వాళ్ళ గురించి త్వరలో మీకు చెప్పబోతాను. ఐ జస్ట్ వాంటెడ్ టు, అంటే మీరు మీ గురించి, మీరు మీ షో గురించి చెబితే బాగోదు కదా, అందుకని నేను చెప్తున్నాను. సో ఈ షోని క్రియేట్ చేసిన, ఇందాకే నందిని గారు చెప్పారు దట్ ద పీపుల్, ఈ షోని క్రియేట్ చేసిన వాళ్ళు ఒక స్పెషల్ టీమ్. దే హావ్ వర్క్డ్ ఆన్ వెరీ పాపులర్ షోస్ లైక్ నచ్ బలియే, కాఫీ విత్ కరణ్, అలా ఇంకా చాలా ఉన్నాయి. బట్ తను వచ్చి తనే మాట్లాడితే చాలా బాగుంటుంది. ఫజీలా ఫ్రమ్ సాల్, ప్లీజ్ వెల్కమ్ టు ద స్టేజ్. ఆల్ ద వే ఫ్రమ్ ముంబై, చాలా షోస్ వర్క్ చేశారు, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం తెలుగులో చేస్తున్నారు. ఫజీలా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ పీపుల్ అండి, అండ్ బిగ్గెస్ట్ స్టార్స్ తోటి బిగ్గెస్ట్ షోస్ చేశారు. వెరీ వెరీ క్లియర్ హెడెడ్ పర్సన్, అబ్సల్యూట్లీ టు ద పాయింట్ ఉంటారు. అండ్ ఆవిడ వల్ల ఈ షో ఎంత టెక్నికల్గా బాగుంటుందండి మీరే త్వరగా చూస్తారు.
Thank you so much, Fazila, for being part of this show, and it's been an amazing experience working with you. Thank you, Over Nandini. to Actually, you. I was going to start with actually thanking here and allowing us to produce this show. There are a lot of expectations clearly, and we are like now feeling very pressured, just so that you know. But I think the show, we hope everyone will like it. It's been a tough 7 months for everyone, and the show is, as mentioned already, a lot more than a chat show. And we aim at spreading a lot of happiness with the show, and I don't think there could have been anyone better than Sam for us to do the show with. So thank you, Sam. ఇండియాలో ఆర్గనైజ్ చేసి ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ అసలు ఇంత ఆర్గనైజ్డ్గా ఇంత చక్కగా అక్కడి నుంచి వాళ్ళు వచ్చి ఇలా చేస్తున్నారంటే చాలా ముచ్చటేసింది. అంటే మనాళ్ళు కూడా చూసి నేర్చుకుని కొంతమంది ఇక్కడ కూడా మనాళ్ళు డెవలప్ అయితే బాగుంటుంది అని అనిపించింది వాళ్ళని చూస్తుంటే. ఐ విల్ ట్రాన్స్లేట్ యూ లేటర్ వాట్ ఐ టోల్డ్. Thank you, sir. Sample of the guests I'm telling you today. My favorite rowdy boy, Vijay Devarkonda. Badminton power couple, Sania Nehwal and Kashyap Parupalli. And very, very talented superstar heroine, Tamanna. And youth lo absolute craze aina Rashmika Mandana. Stylish star Allu Arjun. And the cherry on the cake, the one and only, the most amazing mega star Chiranjeevi Garu. So we have an amazing lineup. So మేము వెనకాల ఎన్ని కష్టాలు పడ్డా యాక్చువల్గా వాట్ ఈస్ కీపింగ్ ఆల్ ఆఫ్ అస్ గోయింగ్ ఇస్ ద ఎక్సైటింగ్ కంటెంట్ దట్ వీ హ్యావ్ ప్లాన్ ఫర్ యూ. సో డెఫినెట్గా వెరీ ఎక్సైటెడ్ టు ప్రెజెంట్ ద షో సూన్ ఫర్ యూ ఆన్ ద 13th. ఇప్పుడు మీరు హోస్ట్ చేస్తూ బిగ్ బాస్ హోస్ట్ చేసి మాకు కాంపిటీషన్ అవుతున్నారని సమయంలో ఇప్పుడు మళ్ళీ టాక్ షోతో మా ముందుకు వచ్చారు. సో ఎలా అనిపిస్తుంది? లాక్డౌన్లో మీరు ఒక వెజ్ ఛాలెంజ్ తీసుకున్నారు, రైట్? కుకింగ్ స్టార్ట్ చేశారు అండ్ అలాగే ఎథ్నిక్ వేర్ సాకి లాంచ్ చేశారు, ఏకం స్కూల్ స్టార్ట్ చేశారు. ఫుల్ టిప్స్ ఇవ్వండి సమంత గారు, హౌ టు బికమ్ సో ఎంటర్ప్రైజింగ్. అంటే బిగ్ బాస్ హోస్ట్ చేయడం అయితే అది మామగారు డిసైడ్ చేశారు. ఇట్ వాజ్ నాట్ మై డెసిషన్. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఇట్ వెంట్ వెల్. అంటే ఎలా చెప్పాలి, నేను చెప్తాను నా బేసిక్గా. గురించి. సమంత గారు మన అందరి స్కూల్స్లో ఒకరు టాప్ స్టూడెంట్ ఉంటాడు. ఆయన చూస్తే మనకు కాలుతూ ఉంటుంది, ఎందుకంటే 99, 100, ఆ తర్వాత ప్రతి సబ్జెక్ట్లో 100 కొట్టేయాలనుకుంటారు. మనకేమో ఇరిటేషన్, మనకు అంత రాదు, వాళ్ళేమో ఇంకా 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 అంటే వాళ్ళే కాంపిటీషన్ అనమాట. దట్ స్టూడెంట్ ఇస్ సమంత అనమాట. సో సినిమాలు అన్నీ చేసేసిన తర్వాత ఇంకేంటి ఇక్కడ ఛాలెంజ్ లేదు. సో నెక్స్ట్ ఇంకేంటి, ఓహో స్కూల్స్, తనకు చదవడం చాలా ఇష్టం, ఓకే ఇందులో ఇది ఎలా చేయాలి, బ్రెయిన్ అటు వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు దాన్ని ఒక ఛాలెంజ్, ఇప్పుడు ఇది టాక్ షో ఒక ఛాలెంజ్. అలా లేదండి, యాక్చువల్లీ నాకు మంచి టీమ్స్ దొరికింది. But you need challenges, no? మంచి పీపుల్, మంచి టీమ్స్, మంచి కొలాబరేషన్స్, అలా యునో ఐ హ్యాడ్ ద ఆపర్చునిటీ టు మీట్ వెరీ వెరీ గుడ్ పీపుల్. అందుకే నేను ఒంటరిగా ఏమీ చేయలేదు ఇక్కడ. సో ఐ కెనాట్ టేక్ క్రెడిట్ ఫర్ దట్. ఆ టైమ్ అండ్ ద మీటింగ్ ఆఫ్ సర్టన్ పీపుల్ లెడ్ టు వాట్ ఎవర్ హ్యాపెండ్. సమంత బిగ్ బాస్ హోస్ట్ చేశారు కదా, అది మీకు ఎలా వచ్చింది? అంటే స్క్రిప్ట్ కానీ మీరు ఏమైనా టెన్స్ ఫీల్ అయ్యారా ఫస్ట్ టైం హోస్ట్ చేశారు? అంటే నిద్ర పట్టట్లేదు అసలు. బాగా నవ్వాను షోలో, కానీ నిజంగా అయితే ఇట్ వాజంట్ ఎనీథింగ్ లైక్ దట్. ఇట్ వాజ్ వెరీ నర్వ్ ర్యాకింగ్. పైగా ముందు నేను పెద్దగా చూడట్లేదు. సో 3 daysలో నేను కూర్చొని అన్ని ఎపిసోడ్స్ చూశాను, వాళ్ళ గురించి తెలుసుకున్నాను. అండ్ ఐ డెఫినెట్లీ వర్క్డ్ హార్డ్, ఎందుకంటే మామగారు పేరు, ఐ హ్యావ్ టు లివ్ అప్ టు హిజ్ నేమ్. సో అది ఒక ఛాలెంజ్గా తీసుకొని ఐ రియలీ డిడ్ గివ్ ఇట్ మై బెస్ట్. అండ్ చాలా పేజెస్ మగ్ చేసుకొని తెలుగు మగప్ చేసుకొని సో ఐ డిడ్ మై బెస్ట్. సో ఈ షోతో మామగారికి కోడలు పోటీ ఇవ్వబోతుంది. సో
ఈ షో ద్వారా అంటే మీరు చాలా వరకు ఇంతకుముందు షోస్ అటెండ్ అయ్యారు, గెస్ట్ అటెండ్ అయ్యారు. సో మీరే దీన్ని హోస్ట్ చేస్తున్నప్పుడు సో ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, ఎలా ఈ షోని అట్రాక్టివ్గా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు ఆడియన్స్లో, ఈ షో ఆడియన్స్ ఎట్లా కనెక్ట్ అవుతుంది? అంటే ఇది జస్ట్ ఇంటర్వ్యూ కాదండి, ఇట్స్ మచ్ మోర్ దెన్ దాట్. అదే చెప్పాను, ఇట్ ఈస్ అ ప్లాట్ఫామ్ that encourages talent, it addresses social issues, it's also a platform that gives a lot. Okay, ఈ షో Sam Jam అయితే almost ఆహా has become Santa Claus అని చెప్పాలి. అరవింద్ గారు చాలా జీవితాలు మార్చబోతున్నారు. మార్చబోతున్నారు ఖచ్చితంగా. అండ్ ఐఎమ్ సో ప్రివిలేజ్, ఎందుకంటే వాళ్ళు ఇస్తున్నారు కానీ వాళ్ళ ద్వారా నేను యాక్చువల్లీ నా ఫేస్ ఉంది. సో నేనైతే చాలా హ్యాపీ. సో ఇట్స్ మచ్ మోర్ దెన్ జస్ట్ అన్ ఇంటర్వ్యూ అండ్ టాక్ షో. సో దట్స్ వాట్ ఈజ్ స్పెషల్ అబౌట్ ద Sam Jam. ఈ షో కంటే ముందు బిగ్ బాస్ హోస్ట్ చేసేటప్పుడు ట్రయల్ అనుకోవచ్చు, కరెక్ట్, ట్రయలే అది. ట్రయల్ వేసారు. సో అంటే అంతకుముందు మీరు ఓవివి అప్పుడు చెప్పారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అంటే ఈ సినిమా తర్వాత నేను గుడ్ బై చెప్పబోతానా అని అనుకోవచ్చు అని చెప్పి అన్నారు. సో నిజంగానే సినిమాకి గుడ్ బై చెప్పబోతున్నారా, ఇలాంటి షో కంటిన్యూ చేస్తారా? నేను చెప్పాను. ఒకసారి అడిగాను, నాకు నేను తెలియదు అడిగితే ఇంకా అంత సీరియస్గా ఏం ఆలోచించలేదండి ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడానికి అని చెప్పారు. మీకు గుడ్ బై చెప్పించాలని ఉందా? మరి ఇంకెందుకండి, చాలు ఇంకా చాలని ఐడియా దొరకండి మరి. కదా, థియేటర్స్ పనికి రాలేదు కదా. సో ఐ థింక్ దట్ దిస్ ఈస్ ద ఫ్యూచర్ అండ్ it's where I don't care about the medium. It is about about the subject and whether it interests me. So నాకు ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఇంపార్టెంట్ అనిపించింది. అండ్ ఒక ఛాలెంజ్ అనిపించింది. నాకు ఛాలెంజ్ అంటే చాలా ఇష్టం. సో ఇది ఒక కొత్త ఛాలెంజ్. 10 years యాక్టింగ్ లైక్ ఈజ్ వెరీ డిఫరెంట్, హోస్టింగ్ చాలా డిఫరెంట్. సో ఇది ఒక ఛాలెంజ్ లాగా తీసుకుంటున్నాను. అండ్ మీరు సినిమాల్లో యూ సెట్ ద బార్ హై, అంటే ఆల్రెడీ యు ఆర్ ఏ లేడీ సూపర్ స్టార్ అంటుంటారు. సో టీవీలో మొన్న బిగ్ బాస్తో కూడా టీఆర్పీ రేటింగ్స్ అన్ని హైలో వచ్చేసాయి. ఇప్పుడు ఆన్లైన్ దీంట్లో వస్తున్నారు. సో Let's hope this is also number 1 on the OTT. ఆ ఆన్సర్ మీకు అరవింద్ గారి స్మైల్లో కనపడిపోతుంది. అరవింద్ గారు మీరు ఖచ్చితంగా ఇప్పుడు మీరు అది ఇవ్వాలి అంతే. ఇవ్వాలి అంతే, ఆ సబ్స్క్రిప్షన్స్ చూపించాలి అంతే. మాకు వేరే మార్గం కూడా లేదు, చాలా ఇన్వెస్ట్ చేశాం. 13th ఒక పెద్ద ప్రోగ్రాం చేయబోతున్నాం. ఆ ప్రోగ్రాంలో కొన్ని విచిత్రాలు ఉన్నాయి, కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ ఈవెంట్స్ ఉన్నాయి. అవి ఇప్పుడు రివీల్ చేయడం అంత కరెక్ట్ కాదు. నేను ఒక్కటే చెప్పగలను, ఫ్రమ్ దీవాళీ టు దీవాళీ ఆహాలో ఏం జరగబోతుంది అన్నది మీరు చూస్తే ఆశ్చర్యం, ఆనందం, మీరు అతిశయోక్తి అన్నీ కలిపి అందరినీ ఆనందపరిచేలాగా ఆహా అంటారు. థ్యాంక్ యూ.